హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో నబీన్ ఉన్నాడా? ఉంటే ఏం చేస్తున్నాడు? పృథ్వీ ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ మాటలు ఇప్పుడే నేర్చుకుంటున్నాడా? తర్వాత శేఖర్ భాషా గారు యశ్వి గౌడతో ఏం మాట్లాడాడు అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు నబీన్ అనే పర్సన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా? మీకు అనిపిస్తున్నాడా? అసలు బిగ్ బాస్ హౌస్లో దేంట్లో అన్నా నబీన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఎవరైనా కొట్లాడుకుని ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడుతున్నాడా? మాట్లాడుతున్నాడా? ఇప్పుడు అభినవ్ ఉన్నాడు. అభినవ్ ఏం చేస్తున్నాడు? తన పని చేసుకొని కూడా కిచెన్లో ఎవరికైనా హెల్ప్ చేయాలనేది చేస్తున్నాడు. ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య తన పని తను చేసుకొని అందరి పనుల్లో కూడా హెల్ప్ చేస్తున్నాడు. లేదు, ఏదైనా కంటెంట్ ఏమైనా క్రియేట్ చేస్తున్నాడా? అది లేదు. వాళ్ళు గేమ్ ఆడుతుంటే ఎలా ఆడుతున్నారు, ఏ స్ట్రాటజీతో ఆడుతున్నారు, అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది ఏమైనా గమనిస్తున్నాడా? ఏం లేదు. ఆ సోఫాలో కూర్చొని కాలుమే కాలేసి ఊపుకుంటా నైనికతోటి మాట్లాడుతున్నాడు నవ్వుకుంటూ. అందరూ కూడా ఇప్పుడు చిన్న చిన్న గేమ్స్ పెట్టారు. గేమ్స్లో కిరాక్ సీత మణికంఠ ఆడాయి. ఆ తెచ్చే ఐటమ్స్ని అబ్జర్వ్ చేస్తుంటే ఈ నబీన్ అనే పర్సన్ అసలు వచ్చి కూడా చూడలేదు. ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, పనుల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. తర్వాత ఎదుటి వ్యక్తి ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు, ఏ లాజిక్ తోటి మాట్లాడుతున్నాడు అనేది ఉండాలి. తర్వాత వీక్ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అబ్జర్వేషన్ ఉండాలి. అదేమీ నమ్మిన భాషకు లేదు. ఒక క్లారిటీ లేని పర్సన్ లాగా అక్కడ ఉంటున్నాడు. అంటే ఉంటున్నాడో కూడా కనపట్లేదు, అసలు ఎక్కడ ఉన్నాడో కూడా కనపట్లేదు. తర్వాత నామినేషన్ చేస్తున్నాడు. సేమ్ సిల్లీ రీజన్ వాళ్ళు చేశారు కాబట్టి అదే పాయింట్ పెట్టి ఈయన చేస్తున్నాడు. ఈయనకంటే ఒక క్లారిటీ లేదు, ఒక ఓన్ ఆలోచన లేదు, ఓన్ డెసిషన్ అనేది లేనే లేదు. నబీన్ భాష నామినేట్ చేస్తూ ఎదుటి వాళ్ళు చెప్పిన రీజనే తను చెప్పాడు తప్ప తనకు ఓన్గా ఏం అబ్జర్వేషన్ చేసింది లేదు, తన ఓన్గా ఆలోచనతోటి రీజన్ చెప్పింది కూడా లేదు. తర్వాత ఇప్పుడు నామినేషన్లో కూడా లేడు. ఎంత లాజిక్గా తెలివిగా పక్కకు తప్పుకుంటున్నాడు అంటే ఎవరి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. అయితే ఎవరు నామినేట్ చేస్తారో, బయటికి వెళ్తాడేమో అనుకుంటున్నాడో ఏమో. మరి మీకు ఏమైనా కనిపిస్తే హౌస్లో నాకు కామెంట్ చేయండి. పృథ్వీ ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ మాటలు ఇప్పుడే నేర్చుకుంటున్నాడా? అసలు ఈ కన్నడ వాళ్ళు తెలుగుని కూనీ చేసేస్తున్నాడు. పోయిన సీజన్లో ప్రియాంక జైన్ కానీ శోభా శెట్టి కానీ తెలుగు చాలా బాగా మాట్లాడారు. కన్నడ పర్సన్స్ అయినా కానీ చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు తెలుగు అయితే పక్కా కూనీ చేసి పడేస్తున్నారు. అసలు తెలుగు బిగ్ బాస్లో కన్నడ వాళ్ళు ఎందుకు తెచ్చారన్నట్టు మనుషులకు ఆలోచన వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళని మనం తీసుకోవడం ఎందుకు? ఒకవేళ తీసుకున్నా తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడడం తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు అందరూ ఇంగ్లీషు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ అందరూ తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎక్కువ పర్సెంట్ తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు. 100% వాళ్ళే ఉంటారు. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటారా? ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడితే కూనీ చేసేస్తున్నారు. పృథ్వీ రీజన్స్ ఏమన్నా ఉన్నాయి? అసలు ఏం మాట్లాడుతున్నాడు పృథ్వీకి అర్థమవుతుందా? ఎట్లా ఉంటుందంటే పృథ్వీ కూడా బిల్డప్ బాబాయ్ లాగా బిల్డప్ ఇస్తూ అది చేస్తా, ఇది చేస్తా, అది చేసేసా, ఇది చేసేసా అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అయితే ఈ బిల్డప్ ఉన్న పర్సన్ ముందు స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి అవుతాడో లేదో అనేది అతను టాలెంట్ మీద ఆధారపడి ఉండేది, గేమ్ ఆడే విధానంలో కానీ ఆధారపడి ఉండేది. ఇప్పుడు మాటలైతే మాత్రం నేర్చుకుంటున్నట్టు, ఈ 3-4 తరగతి పిల్లలు మాటలు నేర్చుకున్నట్టు, స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడతారు. అట్లా ఉంది ఆ పృథ్వీ చేసే పని. పృథ్వీ కనుక ఈ సీజన్లో కనుక ఇంతకుముందు సీజన్లో వచ్చిన ఉన్నట్టయితే, ఇంతకుముందు సీజన్లో ఉన్నవాళ్ళు లాజికల్తోటి ఒక ఆట ఆడుకునేవాడు. పృథ్వీని బాడీ లాంగ్వేజ్ బిల్డప్ టైప్లో అంత నేనే చేస్తున్నాను అన్నట్టు బిహేవ్ చేస్తాడు. కానీ అదేమీ లేదు, ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. ఒక లాజిక్ లేదు, మాట్లాడే విధానం కరెక్ట్ లేదు.
మనిషి అయితే అంతా నేనే చేస్తాను అని అసలు భుజాలు ఎగరేసేంత రీతిలో ఉంటుంది. తర్వాత పృథ్వీది అట్లుంటే శేఖర్ భాష దగ్గరికి వస్తే శేఖర్ భాష యష్మి గౌడ్తో ఒక మాట అంటాడు. నా భార్య డెలివరీకి ఉంది, సెప్టెంబర్ 14th అంటే ఒక 2-3 డేస్లో డెలివరీకి ఉంది అంటే నిజంగా ఏ భర్తకైనా కానీ ఒక చాలా బాధ ఉంటుంది, భయం ఉంటుంది. అంటే ఈ టైంలో భార్య పక్కన ఉండాలి. లేకుండా హౌస్లోకి వచ్చానంటే నేను హౌస్లోకి ఉంటే నా భార్యకి ఇష్టం, హౌస్కి వెళ్ళమన్నది, తన ఇష్టాన్ని నెరవేర్చాలని వచ్చానే అన్నాడు. బాగానే ఉంది. డెలివరీకి ఉన్న టైంలో అసలు మనసు ఇక్కడ ఉండదు. ఏ భర్తకైనా అంతే, భార్య చుట్టూ తిరుగుతుంటుంది. ఎట్లా ఉంటుంది, డెలివరీ టైం కదా అన్నట్టు ఆలోచన అంతా అట్టే ఉంటుంది. శేఖర్ భాషది మనం ఒక మెచ్చుకు విషయం ఏంటంటే ఈ రీజన్ తోటి ఒక 1-2% సింపతి కూడా రైజ్ చేసుకోవచ్చు. కానీ అదంతా కూడా అసలు బయటికి కనపడనివ్వట్లేదు. తనకు మనసులో బాధ ఉంది కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్లా చేసేస్తున్నాడు. ఇప్పుడు ఆదిత్య నామినేట్ చేస్తూ ఏం చెప్పాడు శేఖర్ భాషకి లాజిక్? శేఖర్ భాష, నువ్వు సీరియస్ టైంలో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు. అది ఎట్లుంటుంది అంటే సీరియస్గా ఉన్న పర్సన్కి ఎగతాళి చేసినట్టు ఉంటుంది, వాళ్ళు ట్రిగర్ చేసినట్టు ఉంటుంది. అది నువ్వు మానుకోవాలి. ఎంటర్టైన్మెంట్ చేసే కాడ చేయాలి, సీరియస్గా ఉండే కాడ సీరియస్గా ఉండాలి. అసలు నువ్వు ఇక్కడ లేవు, నువ్వు ఈ మనసు ఎక్కడో ఉందన్నట్టు అన్నాడు ఆదిత్య. దానికి రీజన్ అంటే ఇది, తన వైఫ్ డెలివరీకి ఉందని, నీ మనసు ఎక్కడో ఉంది, నువ్వు ఇక్కడ లేవు అన్నట్టు మాట్లాడాడు. శేఖర్ భాష ఆదిత్య ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతిసారి కూడా శేఖర్ భాషకే బోర్డు వేస్తున్నాడు, కత్తి గుస్తున్నాడు ఆదిత్యనే. మరి ఫ్రెండ్ అయ్యుండి ఆదిత్య నన్నే ఎందుకు చేస్తున్నాడు శేఖర్ భాష ఆలోచించట్లేదు. ఆదిత్య కూడా ఆలోచించాలి. ఏమని, నువ్వు ఇక్కడ లేవు, నీ మనసు ఎక్కడో ఉందంటే తను కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఫ్రెండ్గా ఆ ఫ్రెండ్ పడే బాధని తను పంచుకొని రిసీవ్ చేసుకొని తను ఓదార్చాలి. అట్లా కాకుండా దాన్నే పాయింట్గా పెట్టి నామినేట్ చేశాడు ఆదిత్య. తనలో బాధలో ఉన్నప్పుడు శేఖర్ భాష దగ్గరికి ఓదారుస్తూ ఏం కదరా పాప బాబు హ్యాపీగా పుడతారు, తల్లి బిడ్డ హ్యాపీగా ఉంటారని ఒక ప్రోత్సాహం అనేది, సపోర్ట్ అనేది ఇవ్వాలి. అట్లా కాకుండా అదే పాయింట్ని పట్టుకొని నామినేషన్లో తీశాడు ఆదిత్య. మరి అప్పుడైనా కానీ శేఖర్ భాష కూడా సీరియస్ టైంలో సీరియస్గా ఉండాలి. అది కామెంట్ చేయటం చాలా పెద్ద ఆర్జీవి, చాలా కామెడీగా బాగుంటాడు శేఖర్ భాష. కానీ ఇక్కడ అన్ని విషయాల్లో కామెడీ పనికిరాదు కదా. బిగ్ బాస్ హౌస్లో సీరియస్గా ఉండగాడు సీరియస్గా ఉండాలి, కామెడీగా ఉండగాడు కామెడీ ఉండాలి. అది ఆదిత్య చెప్పేది. నువ్వు సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నప్పుడు నువ్వు కామెడీ చేస్తుంటే వాళ్ళకి ట్రిగర్ చేసినట్టుగా ఉంటుంది అన్నాడు. కరెక్టే. కానీ ఇక్కడ శేఖర్ భాషని చాలా మెచ్చుకోవాలి మనం. తన మనసులో అంత బాధ ఉండా కానీ సింపతి కోసం 1% కూడా బయట పెట్టలేదు దాన్ని. ఒక యష్మి గౌడతోటే పంచుకున్నాడు దాన్ని. ఆడియన్స్కి చెప్పలేదు నా భార్య ఇలాగని చెప్పరు. కానీ లైవ్లో యష్మి గౌడతో చెప్పేటప్పుడు జనం వింటారు. కొంచెం ఆ సింపతి కూడా శేఖర్ భాష మీద ఉంటుంది. వీళ్ళు నిఖిల్, ప్రేరణ కానీ, సోనియా కానీ, యష్మి గౌడ కానీ, పృథ్వీ కానీ ఉంటుంది కన్నడ బ్యాచ్. ఈ కన్నడ బ్యాచ్లో యష్మి గౌడ, ప్రేరణ పక్కా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఎట్లా అంటారా, పోయిన వారం కూడా నామినేషన్ టైంలో ప్రేరణ ఇంకో పర్సన్ నామినేషన్లో ఉంటే 2 ఫోటోలు ఉంటే ప్రేరణ నామినేషన్లోకి వచ్చిన ఫోటో పెట్టినప్పుడల్లా కూడా యష్మి గౌడ వచ్చి పక్క ఫోటోని పొడిచింది చెప్తా ప్రేరణకి ఫోటో పొడవల. అప్పుడు కూడా ప్రేరణను కాపాడింది నామినేషన్లో రాకుండా. ఇప్పుడు కూడా నామినేషన్ టైంలో యష్మి గౌడకి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు డైరెక్ట్గా ఒకళ్ళు నామినేట్ చేయొచ్చు, నామినేషన్ అయిన వాళ్ళు ఒకళ్ళు కాపాడవచ్చు అని వెళ్ళి డైరెక్ట్గా ప్రేరణ కాపాడేసింది. పక్క గ్రూప్ గేమ్ ఆడుతున్నారు యష్మి గౌడ, ప్రేరణని కన్నడ బ్యాచ్ వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడుకుని కాపాడుకుంటున్నారు. ప్రేరణ 2 సార్లు కూడా నామినేషన్లోకి రాకుండా యష్మి గౌడనే కాపాడింది. ఇది పక్కా గ్రూప్ గేమ్ అనమాట, కన్నడ గ్రూప్ గేమ్. తర్వాత నిఖిల్ స్ట్రాటజీ మార్చుకున్నాడా అంటే మార్చుకున్నాడు, పక్కా మార్చుకున్నాడు. ఫస్ట్లో అందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది డామినేటింగ్ పర్సన్ లాగా ఉన్నాడు, అందరిని డామినేట్ చేస్తున్నాడు, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది అదేంది ఇదేంది అనుకున్నారు. తర్వాత బేబక్క చేత వంట చేయించడంలో ఫెయిల్ అయ్యాడు. ఒక చీఫ్గా అతను ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత
అతను కొంచెం మారినట్టున్నాడు. ఎందుకంటే ప్రతిదానికి సోనియా పాయింట్ అవుట్ చేస్తుంది నిఖిల్ని. పాయింట్ అవుట్ చేస్తుంటే ఏమనుకొని ఉంటాడు, అరే సోనియాని కనుక ఎదుటి గ్రూపులో పెట్టామంటే ప్రతిసారి నన్నే ట్రిగర్ చేసిద్ది, నన్నే పాయింట్ అవుట్ చేసిద్ది, నాకే ప్రతిసారి కత్తి పొడుస్తూ ఉంటుంది. ఇలాంటి పర్సన్ని ఎదురు ఉంచకూడదు, మనలోనే పెట్టుకోవాలి, మన శత్రువుని మన పక్కనే పెట్టుకోవాలి, మన పక్కనే పెట్టుకొని మన మీద ట్రిగర్ కాకుండా చూసుకోవాలి అనే ఆలోచనతో ఒక పక్క స్ట్రాటజీ తోటి సోనియాని తన పక్కన పెట్టుకున్నాడు. లాజిక్గా మైండ్ గేమ్ తోటి నిఖిల్ స్ట్రాటజీ మార్చుకున్నాడు. ఇంతకుముందు బాడీ లాంగ్వేజ్ తోటి నేను తోపుతురు అన్నట్టు ఉండేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా లాజికల్గా స్ట్రాటజీగా మైండ్ గేమ్ తోటి సోనియాని పక్కన తెచ్చుకున్నాడు. ఎందుకంటే ప్రతిసారి నిఖిల్ని పాయింట్ అవుట్ చేసింది సోనియా, పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. ఇప్పుడు నిఖిల్ని పాయింట్ చేయటం లేదు, ఎందుకంటే తన గ్రూపే కదా, తన గ్రూప్ని తనకు పాయింట్ అవుట్ చేసుకోలేదు కదా. అందుకని నిఖిల్ పక్కనే పెట్టుకున్నాడు సోనియాని. ఎంత స్ట్రాటజీగా ఆలోచిస్తున్నాడు చూడండి, మైండ్ గేమ్. ఈ లాజిక్కే కావాలి అక్కడ. ఈ లాజిక్ ఎవరు ఎలా ట్రిగర్ చేస్తారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఎవరిని ఎలా లాజిక్తో కొడితే లైన్లో పడతారు, ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలనేది బిగ్ బాస్ హౌస్లో స్ట్రాటజీలు చాలా ముఖ్యం. ఆ స్ట్రాటజీలు ఉపయోగించడంలో నిఖిల్ సక్సెస్ అయ్యాడు ఇప్పుడు సోనియా విషయంలో. మరి మిగిలిన వాడు కూడా స్ట్రాటజీకి ప్రవర్తిస్తా లేదంటే చూడాలి మనం. మణికంఠ విషయానికి వస్తే, మణికంఠ పోయిన వారం అంతా కూడా ఇప్పుడు చెప్తున్నాడు పక్క, నేను స్ట్రాంగే. పోయిన వారం అంటే కొంచెం నేను లోలో ఉన్నది మాట నిజమే, కానీ నేను పక్కా స్ట్రాంగు అన్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా మంచిగా స్ట్రాంగ్ అయ్యాడు. చిన్న చిన్న గేములు బాగా ఆడుతున్నాడు మణికంఠ. దాన్ని బట్టి అసలు నా మణికంఠ ఎవరో కూడా ఎవరో తెలియదు, ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, మంచి లైన్లో పడ్డాడు, స్ట్రాంగ్గా కూడా తయారయ్యాడు మణికంఠ. ఇప్పుడు వీళ్ళల్లో ఇప్పుడు మనకి నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు, నిఖిల్ ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది, మణికంఠ ఉన్నాడు, నయనిక ఉంది, ఆదిత్య, కిరాక్ సీత, పృథ్వీ, శేఖర్ భాష, ఈ 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో ఎవరు కరెక్టు, ఎవరు బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మీరు ఆలోచించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో చూసి మీ ఒపీనియన్ కూడా నాకు పక్కా తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ అయితే పక్కా చేయండి, మీ ఒపీనియన్ కూడా నాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.